మహాత్మా గాంధీ ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా నడవాలని, ఇతరులకు సహాయపడాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. ప్యాపర్రు గ్రామంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు కావాల్సిన నిత్యావసరాలు, సరుకులు, వస్తువులు అందజేశారు. అమృతలూరు మండలం పరిధిలోని ప్యాపర్రు గ్రామంలో గల ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాసు మహిళా మండల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధుల సౌకర్యార్థం బుధవారం నిత్యావసర వస్తువులతో పాటు బిస్కెట్లు, బాత్, కిచెన్ క్లీనింగ్ వస్తువులను ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు స్మారక కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు. మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పొన్నగంటి నరేంద్రబాబు, గ్రంథి సురేష్ చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్, జయశ్రీలకు ఆయా వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రత్నప్రసాద్ మాట్లాడుతూ ఆశ్రమంలో చేరిన వృద్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎంతో ఓర్పు, సహనంతో వారికి పరిచర్యలు చేస్తున్న శ్రీధర్ దంపతులు అభినందనీయులని వారు పేర్కొన్నారు. తొలుత మండల కేంద్ర అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉన్న మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కొత్తపల్లి సాంబశివరావు, కట్టుపల్లి రాంబాబు, నాగరాజు, సుధీర్, మస్తాన్, మల్లిపెద్ది సర్వీజీ, అలపర్తి శ్రీనివాసరావు, గడ్డిపాటి జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి జయంతి, మరి ఆయన మహాత్ముడు. గాంధీ గారి జయంతి మనం ఎప్పుడు చేసుకుంటుంటాం, కానీ ఈ తడవ కొంచెం కొత్త రకంగా చేయాలని ఉద్దేశంతో ఇక్కడ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మరి బొట్టు సబ్బు, అంట్లు దొంకినాయి, సరుకులు, బిస్కెట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పాపం వృద్ధులు అనాథుల్ని మరి ఇక్కడ శ్రీధర్ కానీ జయశ్రీ కానీ చూస్తున్నారు. మరి మేము ఎప్పుడు వీళ్ళకి ఏదో కార్యక్రమం చేస్తుంటాం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని మా రామోజీరావు స్మారక కమిటీ మరియు ఆర్యవైశ్య సంఘం కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఉన్న దాంట్లోనే పేదలకి ఏదో ఒకటి చేయాలి. మరి అట్లాగే వీళ్ళు చేస్తున్నందుకు సహకరిస్తున్న మా మిత్ర బృందానికి, మరి ఈ కార్యక్రమాలన్నిటికీ మరి సహకరిస్తున్న వారికి, మరి గాంధీ మహాత్ముడు చెప్పాడు శాంతి, కుల మతాలు ఉండకూడదు. మరి ఇక్కడ కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని కులాల వారు, మతాల వారు ఈ ఆశ్రమంలో ఉన్నారు. అట్లాగే శాంతి, తగాదాలు మరి అటువంటివి కూడా ఉండకూడదు. ఆయన స్వతంత్రం కోసం పోరాడుతూ మరి అనేక శాంతియుతంగా, మరి వాళ్ళకి కావాల్సింది శాంతి, మరి ఆ శాంతిని కూడా పునరుద్ధరించాలి, దాన్ని కూడా ప్రచారం చేస్తూ మరి మేము ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మరి అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. వివిధ రకాలైన ఇవి వస్తున్నాయి. అవి లేకుండా అందరూ కలిసి ఉండాలి, అందరూ శాంతియుతంగా ఉండాలనేది మా ప్రధాన ధ్యేయం. అందుకే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మరి గతంలో చేసిన దానికన్నా ఈ విధంగా చేయటం